ఇప్పటి వరకు పంట అంటే అన్నము, పప్పులు, కూరగాయలే అనుకుంటూ వచ్చిన రైతులకు ఇప్పుడు ఒక నూతన మార్గం తెరుచుకుంది. అదే చెట్ల సాగు. చెట్లలోనూ వందలాది రకాలున్నా వాటిలో అగ్రస్థానం దక్కించుకుంది మాత్రం టేకు చెట్టే. దీన్ని యాదృచ్ఛికంగా కాకుండా వ్యూహాత్మకంగా పెంచితే ఇది పచ్చ బంగారంగా మారుతుంది. టేకు చెట్టు మన దక్షిణాసియాలో పుట్టిన చెట్టు. దీని కలప ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా గుర్తించబడింది. ఎక్కువగా ఫర్నిచరు, డోర్లు, షిప్ బిల్డింగ్స్ వంటి రంగాల్లో వినియోగిస్తారు. దీని సుందరమైన ఆకృతి, దీర్ఘకాలిక నాణ్యత, తేమ నిరోధకత దీన్ని ప్రత్యేకం చేశాయి. ఒకసారి నాటిన చెట్టు కనీసం 10 నుంచి 25 సంవత్సరాలు నిలుస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్ రకాలు కాలాన్ని తగ్గించుకున్నాయి. అంటే పెట్టుబడి వేసిన తర్వాత 10 ఏళ్లలోనే పంట చేతికి వస్తుంది. మన రైతులు తరచూ వాతావరణ సమస్యలు, ధరల మార్పులు, విత్తనాల నాణ్యతపై ఆధారపడి నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. తక్కువ నీటి వనరులతో కూడా ఈ టేకు చెట్టు పెరుగుతుంది. బలమైన వేరుల వల్ల నేల విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. ఎరువులు, మందులు మొదటి 2-3 ఏళ్లలోనే అవసరం ఉంటుంది. పెరిగిన తర్వాత స్వయం రక్షణ కలిగి ఉంటుంది. తక్కువ వ్యవసాయ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఇస్తుంది అన్నమాట. ఎకరాలో సుమారు 400 నుంచి 500 టేకు మొక్కలు నాటొచ్చు. మొదటి 2-3 సంవత్సరాలు కాస్త జాగ్రత్త చూసుకుంటే చాలు. తర్వాత అది అడవిలా మారుతుంది. ప్రతి చెట్టు నుంచి కనీసం 10 నుంచి 15 వేల వరకు లాభం రావచ్చు. అంటే ఎకరాకు 40 లక్షల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చాలా ముఖ్యమైన విషయం, టేకు చెట్టు దాచిన పెట్టుబడి. దాన్ని బ్యాంకు కన్నా బెటర్గా చూడొచ్చు. భూమిలో పెరిగే బంగారం లాంటిది. టేకు సాగు ఎలా మొదలు పెట్టాలి? ముఖ్యంగా మనం గమనించాల్సింది భూమి ఎంపిక. బాగా డ్రైనేజ్ ఉన్న, నీరు నిలవని భూమి ఎంపిక చేసుకోవాలి. నాటే కాలం వచ్చేసి జూన్ నుంచి జూలై మాసాల్లో వర్షాకాలం నాటడానికి బెస్ట్ గా ఉంటుంది. చెట్టుకి మధ్య కనీసం 8 అడుగుల దూరం ఉండాలి. మొదటి 2 సంవత్సరాలు పొడవుగా ఎదిగేలా శ్రద్ధ వహిస్తే చాలు. నర్సరీల నుంచి నాణ్యమైన హైబ్రిడ్ మొక్కలు తీసుకుంటే చాలా చాలా మంచిది. మీకు సహాయం చేసే వ్యవసాయ విభాగాలు, ప్రైవేట్ నర్సరీలు కూడా ఇవాళ ఎన్నో ఉన్నాయి. టేకు చెట్ల పెంపకంలో ఓపిక అవసరం. మొదట్లో కొంచెం ఓపిక అవసరం, కానీ ఒకసారి ఈ చెట్టు ఎదిగితే అది తరం ఆదాయం ఇస్తూనే ఉంటుంది. రైతులు దీన్ని వారి భూముల్లో అంతరసాగు పెట్టుకోవచ్చు. అంటే వేరే పంటలతో పాటు టేకు చెట్లు పెంచేలా ఇది భూమికి చెడు కాదు కాబట్టి పర్యావరణ పరంగా చాలా మేలు చేస్తుంది. ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణ, మట్టి పరిరక్షణ, నీటి నిల్వ ఇలా ఎన్నో విషయాల్లో టేకు చెట్టు భాగస్వామి అవుతుంది.
ఎప్పటికప్పుడు వ్యవసాయ సంబంధిత వార్తల కోసం రైతుల వెంటే రైతులతోటి నడిచే రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.